ఇంద్రకీలాద్రిపై ఈ నెల 22 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఎప్పటికంటే భిన్నంగా దసరా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. 500 రూపాయల దర్శనాన్ని రద్దు చేశామని, 300 రూపాయలకి అంతరాలయ దర్శనాన్ని కల్పిస్తున్నామని అన్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామంటున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో 11 రోజుల పాటు జరిగే ఏర్పాట్లకు అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారో మనతో మాట్లాడటానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇప్పటికే వచ్చిన భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు? ఈసారి శరన్నవరాత్రులు 11 రోజులు వచ్చిందమ్మా. మనకు నార్మల్గా 9 రోజులే వచ్చేది. ఈసారి 11 రోజు వచ్చింది కాబట్టి రోజులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నంబర్స్ కూడా భక్తులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అదే కాకుండా విజయవాడ ఇప్పుడు మీకు తెలిసే ఉంది, ఇది ముఖద్వారం అమరావతి కాబట్టి, అలాగే విజయవాడ ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి, అలాగే ఈసారి స్త్రీ శక్తి బస్ స్కీమ్ ఉంది కాబట్టి చాలామంది అంటే దాదాపుగా 20 లక్షలకు పైగానే వస్తారని మనం అంచనా వేస్తున్నాము. దానికి తగ్గట్టుగా కావాల్సిన అన్ని ఏర్పాట్లు, ముఖ్యంగా టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, క్యూ లైన్స్, హోల్డింగ్ ఏరియాస్, పార్కింగ్ ప్లేసెస్ ఇవన్నీ కూడా చాలా 1 to double చేయడం జరిగింది. ఇదే కాకుండా క్యూఆర్ కోడ్, ఇది మన క్యూ లైన్లో వెళ్తున్నప్పుడు ప్రాపర్గా వాళ్ళు వెళ్ళడానికి కావాల్సిన అన్ని సైన్ బోర్డ్స్, అలాగే అక్కడ కావాల్సిన ఈ ఎంబియన్స్, ఆ టెంపుల్ ఎంబియన్స్ వచ్చేలాగా అన్ని ఆ మంత్రాలు చాంటింగ్ అయితేనేంటి, అలాగే అనౌన్స్మెంట్ అయితేనేంటి, ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. అలాగే ఈసారి వచ్చే భక్తదిల్లో ముఖ్యంగా సామాన్య భక్తులకి పెద్దపీఠం వేయండి మనకు గవర్నమెంట్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. అదే ప్రకారంగా సామాన్య భక్తుల సంతృప్తి పెంచేలాగా, సామాన్య భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా, అంతరాలయం కలగకుండా వాళ్ళు దర్శనం చూసుకొని వెళ్ళేలాగా విఐపీస్కి కూడా టైం స్లాట్ పెట్టడం జరిగింది. ఉదయం 7 నుంచి 9 గంటలు, సాయంత్రం 3 నుంచి 5 గంటలకు మాత్రమే విఐపీస్కి దర్శనానికి అవకాశం ఉంది. మిగతా టైం అంతా సామాన్య భక్తులు వచ్చి చూసుకెళ్ళవచ్చు. దీనివల్ల సామాన్య భక్తులు ఎక్కువ మంది కూడా వస్తారు కాబట్టి వాళ్ళకి సంతృప్తి పెరుగుతుంది. అమ్మవారి ఆశలు కూడా వాళ్ళ మీద బాగుంటుంది, మన మీద కూడా బాగుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి అది రిక్వెస్ట్ చేసాము. ప్రతి ఒక్కరు దాన్ని స్వాగతించారు. అందరూ దాన్ని పాజిటివ్గా తీసుకొని అలాగే మీరు చేయండి బాగుంటుందని చెప్తున్నారు కాబట్టి అందరూ సహకారంతో ఈసారి ఎక్కడ ఏమి ఇబ్బంది జరగకుండా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా వాళ్ళందరూ అత్యంత సంతృప్తితో అమ్మవారి దర్శనం చేసుకునేలాగా చూసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీకి పెద్దపీట వేస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు దసరా ఉత్సవాలకు ఎలాంటి టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఇటు చిల్డ్రన్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి కానీ, వృద్ధులు, వికలాంగులకి వచ్చే వాళ్ళకి కూడా ఈ ఏఐ ఎలా ఉపయోగపడుతుంది ఏంటి? సో ఈసారి క్యూ లైన్లో నంబర్ మానిటరింగ్, అలాగే క్రౌడ్ మానిటరింగ్ కూడా ఏఐ టెక్నాలజీ వాడుతున్నాము. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ కెమెరాస్ పెట్టున్నాము. అవి ఆటోమేటిక్గా మనకు ఫీడ్ ఇస్తూ ఉంటాయి. క్రౌడ్ ఎంత ఉంటుందని ఆ అల్గారిథం ఉంది, దాన్ని బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు ఏ టైంకి ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఎగ్జిట్ అయ్యారు అనేది. ఇది కాకుండా ఫీడ్బ్యాక్ కోసం ఒక క్యూఆర్ కోడ్ పెట్టేసి అది కూడా ఒక డాష్బోర్డ్ పెట్టుకున్నాం, రియల్ టైం డాష్బోర్డ్. ఇదే కాకుండా చిన్నపిల్లలకి, ముఖ్యంగా చిన్నపిల్లలు నార్మల్ ఇటువంటి మాస్ గ్యాదరింగ్లో మిస్ అయిపోయి పాపం ఇటువైపు తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుంటారు, అటువైపు పిల్లలు ఏడుస్తూ ఉంటారు. సో ఇలా ఇబ్బంది లేకుండా పిల్లలు వచ్చిన వెంటనే రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ లేదా నార్మల్ వాళ్ళు ప్రైవేట్ ట్యాక్సీలు ఎక్కడ వచ్చినా కూడా అక్కడ మన టీం ఉంటారు. వాళ్ళు ఆ పిల్లోడికి ఫస్ట్ ఒక ట్యాగ్ వేసేస్తారు. ఎలాగైతే పోలియో టైంలో పోలియో డ్రాప్ వేస్తారు, అట్లాగే వీళ్ళకి చేతిలో ఒక ట్యాగ్ వేసేస్తాము. ఆ ట్యాగ్లో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వాళ్ళ పేరు, వాళ్ళ ఊరు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అన్నీ వచ్చేస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్, పిల్లోడు మిస్ అయిపోతాడు, ఏడుస్తూ ఉంటాడు, అక్కడ ఉన్న ఏ ఆఫీసర్ అయినా, పోలీస్ ఆఫీసర్, శానిటరీ ఆఫీసర్, రెవెన్యూ ఆఫీసర్, ఈవెన్ మీడియా మిత్రులు ఆర్ కామన్ పీపుల్ ఆల్సో ఆ పిల్లోడిని పట్టుకొని స్కాన్ చేస్తే అక్కడ ఆ నెంబర్ కనిపిస్తుంది. వాళ్ళ పేరెంట్స్ పేరు, ఊరు, నంబరు. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ కంగారు పడుతుంటారు కదా, వాళ్ళు వెంటనే వచ్చి తీసుకెళ్తారు. ఈ ప్రకారంగా లాస్ట్ టైం పైలట్ చేసాము, చాలా చక్కగా జరిగింది. ఈసారి అది విస్తృతంగా అన్ని చోట చేస్తున్నాము. పిల్లలకి, తల్లిదండ్రులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా వచ్చేవాడు చాలా సాఫీగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేలా చూసుకుంటున్నాం. అదేవిధంగా ఇటు మనకి నదిలో చూసుకుంటే వరద ప్రవాహం కూడా ఎక్కువ ఉంది. భక్తులకు స్నానజల్లు కానీ, కేశఖండనశాలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈసారి అదే ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్లో నీళ్ళు కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఏదేమైనా నీళ్ళకి దిగడానికి ఎక్కడ అవకాశం లేదు, ప్రాపర్గా బ్యారికేడింగ్ పెట్టేశాము. నీళ్ళు అక్కడ ఎంత వచ్చినా కూడా భక్తులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా స్నాన జల్లులు సపరేట్గా పెట్టడం జరిగింది. దాదాపుగా 200 స్నాన జల్లు పెట్టడం జరిగింది. అక్కడ భక్తులు ఈజీగా వెళ్ళి స్నానం చేసుకుని వచ్చేయచ్చు. దానికి మళ్ళీ నదికి ఎక్కడ లింక్ లేదు, అది సేఫ్గా ఉంది. ఇది కాకుండా ఇక్కడ స్నానం చేసుకునే వాళ్ళకి అయిన తర్వాత ఇక్కడ ఏదైతే మన సీతమ్మవారి పాత్రల దగ్గర కేశఖండన స్థలం పెట్టడం జరిగింది. అక్కడ కూడా కావాల్సిన అన్ని సైన్ బోర్డ్స్, అలాగే స్పేస్, అలాగే కూర్చొని వీళ్ళు కేశఖండన చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అక్కడ కూడా సీసీటీవీ కెమెరా పెట్టి మళ్ళీ మానిటర్ చేస్తున్నాం. ఎక్కడ ఏమీ పబ్లిక్ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు ఈ ఫెసిలిటీస్ని వాడుకుంటూ అత్యంత సంతృప్తిగా దర్శనం చేసుకుని వెళ్ళవచ్చు. దసరా ఉత్సవాలతో పాటు ఈసారి నూతనంగా విజయవాడ ఉత్సవ్ పేరిట కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. రెండు ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారండి?
విజయవాడలో జరిగే దసరా ఈజ్ ఎ మెయిన్ ఈవెంట్. దానికి అనుసంధానంగా ఇంకా కొన్ని ఈవెంట్స్ ఇప్పుడు విజయవాడ ఉత్సవం కూడా దీనికి దసరాకి అనుసంధానంగా కంటిన్యూషన్ అవుతూ ఉంది. ఇది ఒక వాల్యూ ఎడిషన్ కాబట్టి అక్కడ కూడా వచ్చే భక్తులు వెళ్ళే అవకాశం ఉంటుంది, అక్కడికి సపరేట్ భక్తులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఇట్స్ బేసికలీ క్రౌడ్ కంట్రోల్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్. ఆ క్రౌడ్ కంట్రోల్కి కావాల్సినది లా అండ్ ఆర్డర్, సూపర్విజన్, ప్రాపర్ ఫీడ్బ్యాక్ అండ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్. సో ఇవన్నీ కూడా అక్కడి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్నాము. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఇది కూడా మానిటర్ చేసుకుంటూ ఎక్కడ భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అదేవిధంగా రెవెన్యూ మొత్తం కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులకే పెద్దపీట వేసేందుకు కూడా జిల్లా యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అయితే చెప్తున్నారు. వరద ప్రవాహం ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఇటు స్నాన జల్లు కూడా ఏర్పాటు చేసి అదేవిధంగా జియో ట్యాగింగ్ ద్వారా పిల్లలు ఎవరైనా మిస్ అయితే వాళ్ళందరినీ కూడా ట్రాక్ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, విజయవాడ.